హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాధిక ఫుడ్ స్టోరీ. ఏ కూర చేసినా వంకలు పెట్టే పిల్లలు కాకరకాయ చేదు అంటే వద్దు అని అంటారు. అలాంటి వారు కూడా టేస్ట్ సూపర్ అన్నట్టుగా ఉంటుంది ఈ గుత్తి కాకరకాయ. మరి చేదు లేకుండా కమ్మని స్టఫింగ్ కాకరకాయ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక హాఫ్ కేజీ కాకరకాయలని తీసుకొని శుభ్రంగా వాష్ చేయాలి. కాకరకాయలు ఇలా చిన్నవిగా తీసుకోండి. ఎడ్జెస్ ని కట్ చేసి మధ్యలో ఇలా ఒక కాటు పెట్టి గింజలను తీసివేసి ఉంచండి. ఇప్పుడు కొద్దిగా పసుపు, ఉప్పు వేసి కాకరకాయలకు పట్టే విధంగా కలిపి మూత పెట్టి పక్కన ఉంచండి. స్టఫింగ్ ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక కడాయిలో 2 టేబుల్ స్పూన్ పల్లీలు వేసి కొద్దిగా వేయించాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ ధనియాలు, అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ నువ్వులు వేసి దూరగా వేయించాలి. ఇప్పుడు మరో కడాయిలోనికి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకుని వేడయ్యాక 10 నుండి 12 వరకు ఎండుమిరపకాయలు వేసి ఇలా కొద్దిగా రంగు మారే వరకు వేయించి పక్కన పెట్టండి. అదే కడాయిలోనికి స్లైసెస్గా చేసుకున్న 2 ఆనియన్ వేసి కాస్త వేగిన తర్వాత 15 వెల్లుల్లి రెబ్బలు వేసి కొద్దిగా చింతపండు వేసి మూత పెట్టి ఈ విధంగా అయ్యే వరకు మగ్గనివ్వాలి. ఇప్పుడు మనం వేయించిన పల్లీలు, నువ్వుల మిశ్రమాన్ని అలాగే ఎండుమిరపకాయలను మిక్సీ జార్లో తీసుకొని ఈ విధంగా పొడి చేయాలి. ఇదే మిక్సీ జార్లోనికి 2 టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి, అలాగే వేయించిన ఆనియన్స్, 1/2 టీ స్పూన్ పసుపు, తగినంత ఉప్పు వేసి ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టాలి. ఉప్పు, పసుపు వేసిన కాకరకాయల నుండి ఇలా గట్టిగా వాటర్ని పిండి వేయాలి. దీని వలన కాకరకాయలకు చేదు ఉండదు. ఒక కడాయిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని హీట్ చేసి కాకరకాయలను వేయించాలి. వీటిని ఖచ్చితంగా స్లో ఫ్లేమ్లోనే 10 మినిట్స్ వరకు మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన కాకరకాయలను చల్లారిన తర్వాత మనం ప్రిపేర్ చేసిన మసాలాని ఫిల్ చేసి మళ్ళీ కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసి స్లో ఫ్లేమ్లో 2 to 3 మినిట్స్ వరకు మగ్గనిస్తే సరి. ఎంతో టేస్టీగా ఉండే గుత్తి కాకరకాయ రెసిపీ మీకు ఎలా అనిపించిందో తప్పక కమెంట్ చేసి అలాగే వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ టు రాధిక ఫుడ్ స్టోరీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.